10 మందిలో పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పెట్టేసి మధ్యలో ఊరి తీసారండి. ఒకరి కాల పని చేశారు అనుకుని రెండో వాడు జడుస్తాడు. జబ్బకాలు అని ఊరి తీసుకుని వేస్తే జబ్బకాలను తీసేయాలి. జీవితాంతం నరకం అనిపించాడు. వేరే దేశాల్లో ఇలాంటి పడితే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో నిజంగా చేసిన వ్యక్తిని పట్టుకొని వెంటనే దానికి తగ్గ శిక్ష వేస్తారు. మన దగ్గర లేట్ నిర్భయ కేసు ఎన్ని సంవత్సరాలకి 2012 నేను 6వ తరగతిలో చదివినప్పుడు జరిగితే నేను రీసెంట్ ఎంబీబీఎస్కి వచ్చినాక వాళ్ళకి శిక్ష వేశారు. చదివేస్తారు, డాక్టర్లు అవుతారు, మా పిల్లలు ఉద్యోగాలు చేస్తారు కదా. మిమ్మల్ని అందరూ అంత డబ్బు పెట్టి చదివిస్తే ఈ ఎదవలో మిమ్మల్ని ఎలా చేస్తుంటే మీరు ప్రజల గురించి మా గురించి సేవ చేయడానికి కదా వచ్చారు. మీరు సేవ చేయడానికి కదా వచ్చారు. ఇది సేవ మీకు డబ్బు కాదు, మీకు సేవ చేస్తున్నారు ప్రజలకి. అలాంటప్పుడు ఆ ఎదవలు అలా చేయడం అందుకే నాకు కాళ్ళు దెబ్బ తీసేయాలి. జీవితాంతం నరకం అనిపించారు ఎదవలు. ఎవడు చేశాడో పాపం. ఇలాంటి అవును మేము విన్నాం, చాలా మటుకు జరిగాయి. హైదరాబాద్ ఎన్ని జరిగాయి మెరాగా బయటికి వచ్చినవి లోన్లోనే ఎన్ని జరిగాయో. ఒక అమ్మాయిని అయితే దారుణంగా కాల్చేశారు పెట్రోల్ వేసేసి. ఆ అమ్మాయి డాక్టర్ అమ్మాయి. పెట్రోల్ ఏమో వేయించుకోవడానికి బయటకు వెళ్తే రాత్రులేమో మేము తీసుకెళ్తాం, లిఫ్ట్ ఇస్తాం కారు మీద హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఎక్కడ చెరువులో తీసుకెళ్ళి శుభ్రంగా చంపేసి పెట్రోల్ కాల్చారు అమ్మాయిని. ఎంత అందంగా ఉందమ్మా ఈ అమ్మాయి, ఎంత అందంగా ఉంది. తల్లిదండ్రులు ఏమో ఎంత కష్టపడి చదివించడం, ఈ ఎదవలేమో ఎదవల పాలు చేసాడు. తెలుసా మనసులో తెలుసు, వాట్సాప్లో వచ్చి అందరూ అన్ని సీనియర్స్ చేస్తుంటే సీనియర్స్ చేసే తప్పులను కూడా సమర్థిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మీరు ఇప్పుడు చెప్పక్కర్లేదే. నేను చాలా చూశాను లాస్ట్ 6-7 years. యూజ్ ఇట్ యాజ్ ఆపర్చునిటీ. ఇక్కడ 100 మంది ఉంటే 100లో ఒకరిద్దరు మంచి లీడర్స్ తయారు తెచ్చుకోండి. దే కెన్ చేంజ్ ద ఎకో సిస్టమ్ ఇన్ విచ్ దే ఆర్ వర్కింగ్. నాట్ ఎవ్రీవన్ ఇస్ బ్రేవ్. వెరీ గుడ్, హ్యాపీ టు హియర్. ఇక్కడ ఏజెస్ని ఎట్లా డెవలప్ చేయాలో ఫ్యూచర్లో మేము ఐడియాస్ ఇవ్వండి, మీరు టేక్ ఇట్ అప్. అవునా కాదా? సో 2012లో నిర్భయ జరిగింది ఢిల్లీలో, 2019లో తెలంగాణలో దిశ జరిగింది, 2024లో కలకత్తాలో అభయ జరిగింది, 2012లో 19కి 2024కి తేడా ఏంటి? 2012లోని 19లోను సామాన్యుడు రియాక్ట్ అయ్యాడు. చంపేయండి, కాల్ చేయండి అని అడిచారు తెలంగాణలో. కాబట్టి వితిన్ 2-3 డేస్లో న్యాయం జరిగింది. కానీ డాక్టర్ల పరిస్థితి వచ్చేసరికి మిమ్మల్ని నిద్ర మార్పుని, తిండి మార్పుని, ప్రాణానికి తెగించి మరి మిమ్మల్ని కాపాడుతున్న వాళ్ళకి రేపు మర్డర్ జరిగితే జనాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి మాది. అందుకోసమే రోడ్లు ఎక్కాం, డ్యూటీలు ఆపాం. ఎంత డ్యూటీలు ఆపినా మా ప్రొఫెసర్లు, సర్వీస్ పీజీలు ఇంకా డ్యూటీలోనే ఉన్నారు. ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఇలా మిగతా వాళ్ళు వరకే, ఓన్లీ స్టూడెంట్స్ వరకే మేము ధర్నాకి పోరాటకు దిగాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఉంటుందా ఉండదా? మీరు కూడా మీ పొలిటికల్ లీడర్, మీ లోకల్ లీడర్స్ మీద ప్రెజర్ పెట్టాలి. మీరు కూడా మీ justice for the victim and the family. That will be anyhow today already you must have heard that it is on the Supreme Court also is taking cognizance of it. I hope there will be some end at the earliest. And regarding the protection, Central Protection or Proper Protection Act, already Andhra Pradesh is one of the very early states which have started this act, which was taken up later by Kerala and Karnataka, which actually last time Director of Medical Education has already highlighted. The only thing is some much more stringent punishment so that the act will have a non-violable warrant, which we all actually not only students side from the faculty and also the other associations are also asking for a more stringent act, whether it's from the state or a central protection act, because most of the law and order comes from the state. So that issue has to be tackled at the government level. So other things could be at local level. Whatever best we can help you, we are always there. Whatever is there in our hands, we will try
or there may be some infrastructural difficulties or some difficulties. Even our Commissioner of Police was quite interested in this because he being a doctor and also from being from Calcutta, last Friday is already I think a week ago already addressed you all, and even on Saturday night they made rounds to throughout the campus and suggested some measures so that some proper safety is there. So from our side we are trying to do our best and hope this will give impetus or some other than the medical fraternity, even the public we must all have known about the issues. So I think it will create an atmosphere where there will be a better environment for all of you and all of us working in difficult situations. Because as you all know, most of the work is done by junior doctors. We are all there. We have passed all that. Maybe during those days it's much more. Now we have more actually postgraduate season compared to previous days. So we can understand all of your issues and we hope some solution comes out at the earliest. And always one important aspect is we always try to keep your health. All the faculty all are with you in this protest. Even the administration from director last time when Director of Medical Education has conducted I think last Saturday a Zoom meeting also, it was very considerate. విశాఖపట్నం న్యాయవాదులు మీతోనే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా అటు ప్రభుత్వం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మిగిలిన అధికార పర్వం అంతా కలిపి